అరే చిన్ను ఏమున్నావురా? ఇలా ఆదివారం రా, ఆదివారం నాడు బాగుంటుందా? అయ్యో అన్న, నేను పడానా నేను పడాను అని చెప్పిన మన పాత పడుకోవడమే. మన పాత బడి అంటే మన ఊళ్ళో బడారా? మనం 5th క్లాస్ చదువుకున్నాం చూడు, ఆ బడా? అవునన్నా, ఆ బడికి పోదాం. అరే చిన్ను, ఆ బడికి కూడా సండే హాలిడే రా, ఎట్లా పోతావురా? అన్న రేపు ఏం డే అన్న? రిపబ్లిక్ డే. ఇలా సాలు డెకరేషన్ చేసి వస్తున్నట మా ఫ్రెండ్స్ చెప్పి నాకు. అవునారా? అయితే మనం కూడా పోదాం, మన స్కూల్ టూర్ చేద్దాం ఇవాళ, సరేనా? ఓకే అన్న, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఈరోజైతే మేము కన్నయ్య, చిన్న కన్నయ్య 5th క్లాస్ వరకు చదువుకున్న మా ఊరి స్కూల్కి అయితే వెళ్తున్నాం. సో పూర్తిగా మా ఊరి స్కూల్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఏ విధమైన ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాం. మరి వీడియో అయిపోయే వరకు చూడండి. లెట్స్ గో. ఫ్రెండ్స్, మా ఇంటి నుంచి మేము 5th క్లాస్ వరకు చదువుకున్న స్కూల్ వరకు అయితే 400 మీటర్స్ ఉంటుంది. ఇప్పుడు నేనైతే సైకిల్ మీద వెళ్తా, ఎలా వెళ్ళాలో చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇక వెళ్దామా? ఫ్రెండ్స్, నేను ఆ స్కూల్ ఉన్నప్పుడైతే డైలీ మా డాడీ డ్రాప్ వేస్తాడు, మళ్ళీ ఎక్కించుకోవడానికి కూడా మా డాడీ ఎక్కించుకొస్తాడు. కానీ అప్పుడప్పుడు మా డాడీకి వీలు కానప్పుడైతే నేనే సైకిల్ మీద వెళ్ళి వస్తాను స్కూల్కి. ఇప్పుడైతే మనం వెళ్దాం మన స్కూల్ దగ్గరికి. అయితే మా ఇంటి నుంచి అయితే ఫస్ట్ రైట్ కొట్టాలి. తర్వాత స్మాల్ టర్నింగ్ అయితే ఉంటుంది, ఇక్కడ టర్న్ తీసుకోవాలి రైట్కి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము బస్ స్టాండ్లోకి ఎంట్రీ అయినాం. ఇదే మా బస్ స్టాండ్, చూడండి ఇదే. బాయ్ 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 బాయ్, మళ్ళీ వెళ్దాం. ఇక బస్ స్టాండ్ నుంచి అయితే రైట్ కొట్టాలి. ఇక్కడైతే మా సంతుబావ షాప్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మా సంతుబావ షాప్కి అయితే వచ్చిన. ఇప్పుడు మా సంతుబావని ఎక్కించుకొని అయితే వెళ్తున్నా. ఇక బయలుదేరదాం. ఇక్కడ ఒక ఫీర్ బ్రేకర్ వచ్చింది. ఇక మా సంతుబావ షాప్ నుంచి స్ట్రేట్ వెళ్తే వస్తుంది. ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే మా స్కూల్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇప్పుడు మా స్కూల్ మొత్తం మీకు అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక స్కూల్ దగ్గరికి అయితే చేరుకున్నాం. మనం సంతోష్ మామని అడుగుదాం. సంతుబావ మామ, నువ్వు ఈ స్కూల్ చదువుకున్నావా? 5వ తరగతి దాకా ఈయన చదువుకున్నావు. వెరీ గుడ్. నరేష్, నువ్వు? వేస్తే 5వ తరగతి దాకా చదువుకున్నా. ఇక్కడ కన్నయ్య? నేను కూడా 5వ తరగతి దాకా ఈయనే చదువుకున్నా. చిన్ను? నేను కూడా 5వ తరగతి దాకా ఈయనే చదువుకున్నా. ఫ్రెండ్స్, నేనైతే ఇందులో చదువుకోలేదు. అంత ఒక 10 days ఏమో వచ్చిన అంతే. మా నాన్న నన్ను ప్రైవేట్ స్కూల్లో వేసిండప్పుడు. ఫ్రెండ్స్, మా ప్రైమరీ స్కూల్లో అయితే 2 బిల్డింగ్స్ ఉంటాయి, ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ స్కూల్ గురించి తెలుసుకుందాం. నేను చదువుకునేటప్పుడు ఇది ఒకటే బిల్డింగ్ ఉండే. లేటెస్ట్గా ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టి రోడ్డుకు ఇవతల సైడ్ ఒకటి ఉంటుంది, రోడ్డుకు అవతల సైడ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడైతే మనం ఈ స్కూల్లో స్పెషాలిటీ అయితే ఏమేమైతే ఉన్నాయో చూద్దాం ఒకసారి. రండి. సరస్వతీ నమస్తుభ్యం. ఫ్రెండ్స్, మన స్కూల్ ఎంట్రన్స్లో అయితే సరస్వతి మాత విగ్రహం అయితే ఉంటుంది. ఇది అయితే 2022 గేసరికి టేబుల్ది అది 2024లో కట్టిర్రు సరస్వతీదేవి విగ్రహం. అల్లకొండ భూమయ్య వెంకమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు అల్లకొండ సుదర్శన్ పద్మ గారు కట్టించారు. ఇందులో ఇంకొకటి స్పెషల్ ఉంటుంది చూడండి. ఇగో మానాల వెంకటేష్ SMC చైర్మన్. అప్పుడు నేనే ఉన్నా ఈ స్కూల్కు చైర్మన్ అయితే. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ స్కూల్కి అయితే మొదట సరస్వతి విగ్రహం అయితే స్థాపించిన తర్వాత మా స్కూల్కి అయితే ఒక కళ అనేది అయితే వచ్చేసింది. ఫ్రెండ్స్, ఇక 3 రూమ్స్ అయితే ఉంటాయి, ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ. చూడండి, అదేమో 3rd క్లాస్, ఇది 4th క్లాస్, ఇది 5th క్లాస్. మన స్కూల్ వాల్స్కి అయితే చిత్రపటాలు ఉన్నాయి చూడండి. 2 పిల్లలు స్కూల్కి వెళ్తున్నట్టు. దీనికి స్పాన్సర్ చూడండి, మానాల వెంకటేష్, చింత రాజేష్. మేమే వేయించాము ఇవి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, స్వామి వివేకానంద గారి చిత్రపటం. ఇది కూడా మేమే స్పాన్సర్ చేసినాం. ఇక్కడ ఇంకో క్లాస్ దగ్గర చూడండి, భరత్ మాత. సో ఇది కూడా మేమే స్పాన్సర్ చేసి చిత్రపటం అయితే వేయించాం. జై బోలో భారత్ మాతకి జై. ఫ్రెండ్స్, ఈ రూమ్ అయితే 4th క్లాస్ మరియు ఇల్లనే ఆఫీస్ రూమ్. చిన్న గిడ వస్తున్నాయింద్రా. నేను 4th క్లాస్ ఉన్నప్పుడు ఈయన చదువుకున్నా. ఇన్న వస్తున్నావా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే బోర్డు ఉంది.
కానీ నువ్వు 4th క్లాస్లో ఎక్కడ కూర్చున్నావు? నేను 4th క్లాస్ ఉన్నప్పుడు గాడ కూర్చున్నా. అక్కడ టేబుల్ లేదు, అక్కడ కూర్చున్నావా? ఫ్రెండ్స్ ఇటు సైడ్ అయితే బోర్డు ఉంటుంది. సో ఇటు సైడ్ ఏమో క్లాస్ రూము, అటు సైడ్ ఏమో ఆఫీస్ రూము. ఇక మా స్కూల్లో అయితే ఆఫీస్ రూమ్ ఈ విధంగా ఉంటుంది. ఇక ఈ బీరో అయితే మా సంత మామ చదువుకున్నప్పటి బీరో అనట. ఇంకో చూడండి. అలాగే మా స్కూల్లో కంప్యూటర్ కూడా ఉంది చూడండి. ఇది దాతల సహకారంతో అయితే ఇది వచ్చింది. ఇంకో చూడండి, బెల్లల లక్ష్మీ లక్ష్మణ్ చెర్లకొండాపూర్ దాతల సహకారంతో అయితే ఈ కంప్యూటర్ అయితే ఇక్కడ అరేంజ్ చేశారు. అలాగే మా స్కూల్లో ప్రింటర్ కూడా ఉంది. ఇది కూడా దాతల సహకారంతో తీసుకున్నదే. ఆఫీస్ రూమ్లో హెచ్ఎం గారి టేబుల్ మీద చూడండి కన్నయ్య వాళ్ళ బ్యాచ్ అప్పుడున్న సార్లు ఇక్కడ టీచింగ్ చేశారు. అండ్ వచ్చేసరికి కన్నయ్య తర్వాత బ్యాచ్ 23-24 మీ క్లాసులో ఏది ఫోటో ఫ్రేమ్ సార్ని అడిగి చూద్దాం ఎక్కడుందో. ఫ్రెండ్స్ ఒక 1 year బ్యాక్ ఎస్ఎంసీ చైర్మన్ ఉండే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. అప్పుడు నేను చైర్మన్ చేసిన, దాదాపు ఒక 4 నుంచి 5 సంవత్సరాలు చేసిన. కన్నయ్య చిన్న కన్నయ్య ఇందులో చదువుకోవడం వల్ల. తర్వాత ఏఏపిసి చైర్మన్ అని చెప్పిర్రు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అని. ఈ కమిటీలో ఇక పేరెంట్స్ కొంతమంది ఊర్లో పెద్దలు తీసుకున్నారు. ఆ కమిటీ బోర్డు అయితే ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ ఏ రోజు ఏమేమి ఫుడ్ పెడతారు అనేది ఇక్కడ టేబుల్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మధ్యాహ్న భోజన పథకం మెను సోమవారం, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఏ రోజు నాడు ఏ విధమైన ఫుడ్ పెడతారో ఇక్కడ మెను అయితే ఉంది. ఆ మెను ప్రకారం అయితే ఫుడ్ పెడతారు. అంటే మీకు తెలిసే కదా, మన గవర్నమెంట్ స్కూళ్ళలో 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే ఇక్కడనే మధ్యాహ్న భోజనం అయితే ఉంటుంది. సో మా పిల్లలు అయితే ఇక్కడనే స్కూల్ చదువుకున్నప్పుడు ఇక్కడనే భోజనం తిన్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ బోర్డు అండి, ఇది ఫస్ట్ మేము చదువుకున్నప్పుడు అంటే మా బ్యాచ్ వాళ్ళు చదువుకున్నప్పుడు. ఇదేమో తర్వాత దీని మీద ఇంకొక షీట్ వేసి బ్లాక్ వేసిర్రు. ఇప్పుడు గ్రీన్ బోర్డు ఉంది. సో పరిస్థితులు మారిన కొద్దీ బోర్డులు కూడా మారినాయి. ఫ్రెండ్స్ చూడండి, గ్లోబ్ ప్రపంచ పటం, ప్రపంచం మొత్తం ఇందులో ఉంటుంది. సో చూడండి, ఇక మన ఇండియా భారతదేశం ఎక్కడ ఉందో ఇక్కడ ఉంది. సో చుట్టూ తిరిగితే మళ్ళా ఇండియా దగ్గరికి రావచ్చు. ఇది దాదాపు నాకు తెలిసి ఇది 20 years ఎబో అవుతుంది ఇక్కడ ఉండబట్టి, ఇంకెక్కడ అవుతుంది. సో మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, అంటే ఆల్మోస్ట్ ఒక 25-30 years నుంచి ఉంది. సో ఇదైతే మా స్కూల్లో ఉంది. మీ స్కూల్లో కూడా ఉందా? స్కూల్ గోడల మీద కొటేషన్స్ అయితే చూడండి, చదువులేని పిల్లలు విలువలేని పైసలు, చదువుకున్న ఊరు మెరుస్తుంది ముత్యం తీరు, 100 మాటలు చెప్పే కంటే ఒక మంచి పని చేయడం మేలు, కందుకూరి వీరేశలింగం. ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని బతుకు నష్టం, విద్యార్థుల అంతరంగంలో విజ్ఞాన జ్యోతి వెలిగించడమే ఉపాధ్యాయుని లక్ష్యం, విధి నిర్వహణకు మించిన దేశ సేవ లేదు. ఫ్రెండ్స్ ఇది చూసారు కదా 4th క్లాస్. ఈ 5th క్లాస్ రూమ్ ఎలా ఉందో చూద్దాం. అగో 5th క్లాస్ స్టూడెంట్స్, హాయ్. మొత్తం చెక్ చేస్తున్నారు. మామ ఏం చెక్ చేస్తున్నావు? ఈ గణిత పదాలు ఉన్నాయి కదా, వీటిని ఎట్లా చదవడా అని ఆలోచిస్తున్నా. మాట, మాయ, మాల, మామ, గుణింత పదాలు, అది గణిత పదాలు కాదు, గుణింత పదాలు. గుణింత పదాలు. ఓకే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇలా 5th క్లాస్ వాళ్ళు ఇక్కడ గుణింత పదాలని బోర్డు పెట్టారు. అండ్ ఇక్కడ ద్విత్వ పదాలు అత్త, ఇంకొకసారి చెత్త, కొత్త. సో ఈ విధంగా ద్విత్వ పదాలు అయితే వస్తాయన్నట్టు. ఇక్కడ చార్ట్ ప్రిపరేషన్ ఉన్నది. దున్న, జొన్న, నిన్న. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పదచట్రం అట. సో ఇక్కడ కూడా ఒక చార్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టారు పిల్లలు. విత్ చూడండి ఫ్రెండ్స్, విత్ నట్టు బోల్ట్ తోటి సెట్ చేసిర్రు. కవిత, వనిత, సమత, నలత, జనత. ఇక్కడ చూడండి శరం, గరం, వరం, తరం. ఇక్కడ చూడండి పలక, తడక, అరక, బురక, నడక. సో చూడండి పదచట్రం మస్తు మంచిగా చేసిరు ఇక్కడ పిల్లలు. బాగా అప్డేట్ ఉందిరా. ఫ్రెండ్స్ ఇలా ముగ్గురిని చూడండి 5th క్లాస్ స్టూడెంట్స్. ఈరోజు అయితే వీళ్ళు స్కూల్కి వచ్చిర్రు. ఇగో చిన్న కన్నయ్య, కరణ్, శశి. ఇక కన్నయ్య వీళ్ళకన్నా ముందు కూర్చున్నాడు ఇక్కడ. వీళ్ళ మెమోరీస్ అయితే ఈరోజు జ్ఞాపకం చేసుకుంటారు. ఆల్మోస్ట్ ఒక 10 months తర్వాత మళ్ళీ స్కూల్కి అయితే వచ్చిర్రు. ఇటు బ్యాక్ సైడ్ చూడండి లైబ్రరీ అయితే ఉంది, చిన్న కథల పుస్తకాలు అయితే. సో మీద చూడండి శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది కొటేషన్ అయితే ఉంది కిటికీ దగ్గర. ఇక్కడ చూడండి ఇష్టమైన పని చేస్తూ ఉంటే అసలు అలసటే రాదు. గూటి చూసిర్రా, గోడలోనే ఉంది. డోర్స్ తీస్తే ఇక్కడ పాత మెమరీస్ అయితే ఉన్నాయి. కన్నయ్య, చిన్న కన్నయ్య
వాళ్ళ బ్యాచ్ వాళ్ళకన్నా ముందు బ్యాచ్ చార్ట్ ప్రిపరేషన్ చేసినవి అన్నీ బయట వారేయకుండా ఇందులో స్టోర్ చేశారు. ఇక ఇక్కడైతే గోడకు చూడండి ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి. మీద చూడండి మనిషి సామాజిక వికాసానికి తోడ్పడేవి మంచి పుస్తకాలే. తల దించి నన్ను చూడు, తల ఎత్తుకునేలా నేను చేస్తాను పుస్తకం. సెటు కిటికీ దగ్గర కూర్చుని బాగా ఆలోచిస్తున్నావు. మేము చిన్నగా ఉన్నప్పుడు కుంకుడికాయ చెట్లు బాగుండే ఇక్కడ. ఆ కుంకుడికాయ చెట్టు అవి కాయలు తెలిసే వస్తుంది దాదాపు ఫ్రెండ్స్ మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆ కుంకుడికాయలు అయితే ఇంటికి తీసుకుపోయి దాన్ని పలుగొట్టి అవిటితోటే బట్టలు వినుకుంటుంటివి, అవిటితోటే నెత్తికి షాంపూకి బదులు కుంకుడికాయలతోటే షాంపులు పెట్టుకుంటుంటివి. ఆ మెమొరీస్ ఇవాళ యాదికొస్తున్నాయి. అవునవును, నేను కూడా చిన్నప్పుడు ఒక 4-5 రోజులు వచ్చిన అప్పుడు తీసుకుపోయాను. ఇక్కడ పెద్ద చెట్టు ఉంటుండే ఇక్కడ వెనుక. చూడండి మా ఊరు స్కూల్ డోర్ ఇదే. ఎట్లా కొడతారు కొట్రా ఇంకో సైడ్ ఇక్కడ చూడండి డిపిఈపి 2002-2003 నేను 7th క్లాస్ ఉన్నప్పుడు కొన్న డోలు ఇప్పటి దాకుంది. కొట్టు. ఎట్లా కొడతారు ఫ్రెండ్స్ రిపబ్లిక్ డేకి ఎట్లా కొడతారో మా తమ్ముడు కొడతాడు చూడండి కొట్టాడు. ఫ్రెండ్స్ ఇదైతే 3rd క్లాసు. ఇవాళ సండే కాబట్టి ఇది లాకేసి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకో స్కూల్ కొత్త స్కూల్కి అయితే వెళ్దాం మనం. అంటే కొత్త స్కూల్ అంటే ఇదే స్కూలు కానీ అక్కడ ఫస్ట్ నర్సరీ 1st, 2nd, 3rd క్లాస్ వాళ్ళు ఉంటారు అన్నట్టు. అక్కడనే వాష్రూమ్స్ కూడా ఉంటాయి, వంట రూమ్ కూడా ఉంటుంది, చూపిస్తాం. సో రోడ్డుకు ఇటువైపు పాత బిల్డింగు, ఇటువైపు కొత్త బిల్డింగు. ఇటైతే మైతాపూర్ వెళ్తుంది. చూడండి ఇక్కడ ఇంగ్లీష్లో అయితే రాశారు ప్రైమరీ హై స్కూల్ చెర్లకొండాపూర్, ప్రైమరీ స్కూల్ చెర్లకొండాపూర్. ఫ్రెండ్స్ ఇదే మాది కొత్త స్కూల్ అయితే కట్టింది ఇదే ఇక్కడనే. ఇక్కడ బాత్రూమ్ వచ్చేసి లేడీస్కి సపరేటు, జెంట్స్కి సపరేట్ ఉంటుంది. ఇక్కడైతే 2 రూమ్స్ అయితే ఉన్నాయి. అటు పక్కనేమో నర్సరీ 1st క్లాస్, ఇదైతే 2nd క్లాస్. చూడండి లోపలికి పోదా ఫ్రెండ్స్ ఇదైతే రవీంద్రనాథ్ ఠాగూర్ నిలయం 2nd క్లాస్. ఇదైతే ఛత్రపతి మహారాజ్ గారి చిత్రపటాన్ని అయితే మన మనాల వెంకటేష్ చింతరాజేష్ వాళ్ళైతే వేయించారు. ఇది లోపలికి వెళ్ళి చూద్దాం రూమ్ ఎలా ఉందో. 2nd క్లాస్ చూడండి. ఇక్కడ వాల్కు చూడండి అక్షరాల చెట్టు, 2 పిల్లలు 3 పిల్లలు ఆడుకున్నట్టు ఉంది. ఇది కూడా మేమే వేయించాము చూడండి. ఇక్కడ చూడండి షేప్స్, మంత్ ఆఫ్ ఇయర్, డేస్ ఆఫ్ వీక్స్, ఇది కూడా మేమే వేయించాము ఈ సైడు. ఫ్రెండ్స్ ఇది 2nd క్లాస్ రూము. కన్నయ్య 2nd క్లాస్ ఉన్నప్పుడు కరోనాలో గడిచిపోయింది, అందుకే ఎక్కడ కూర్చున్నాడో గుర్తొస్తలేదట. మామ నువ్వు ఈయన కూర్చున్నావా? మామ అప్పుడు ఈ స్కూల్ కట్టలేరు మేము చదువుకున్నప్పుడు. ఫ్రెండ్స్ ఈ స్కూల్ కట్టలేరు. అలాగే ఈ రూమ్ కూడా మొన్న 2021లోనే కట్టారు. ఫ్రెండ్స్ నేను కోసం గుర్తుకొచ్చింది. ఈడ కాదు అప్పుడు 2nd క్లాస్ దగ్గర ఉండే, ఇవరిదాకా అక్కడ 2 రూమ్స్ ఉన్నాయి చూసారా అటుపక్క, అలా కూర్చున్నాం. అప్పుడు అది ఓపెన్ ఏరియా ఉండే అక్కడ కూర్చున్నారు. ఇది మొన్న కన్స్ట్రక్షన్ చేసిర్రు 2021లో, హాల్ని రూమ్ చేసిర్రు. కానీ నువ్వు చదువుకున్నప్పుడు ఎక్కాలు చదివేటప్పుడు ఎట్లా చదువుతుంటావు? 2 ఎక్కం 1 1 1 2 2 2. నరేష్ నువ్వు 2 ఎక్క 2 2 4 2 3 6. అంత స్పీడ్ వచ్చింది అప్పుడు నీకు? ఎట్లా చదువుకుంటుంది? 2 ఎక్క 2 2 4 2 3 6. సేమ్ నాయుడే ఇట్లా చేతిలో పట్టుకుంది. ఇక్కడ గమనించు. 2 ఎక్క 2 2 2 4 2 3 6 2 8 2 5 10. సెట్ సేమ్ మేము కూడా ఇట్లే అయినాం. 2 ఎక్కం 2 2 4 గట్టి కొడుతుంది. మధ్యలో డిస్టర్బ్ చేసిరు అనుకో మళ్ళీ ఫస్ట్ నుంచి రాపోతుండే. అందుకని ఏళ్ళు లెక్క పెట్టుకుంది. 2 ఎక్క 2 2 4 2 3 6 2 4 8. సేమ్ అందరికి ఇదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక కన్నయ్య వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఎవరికి 2 1 2 2 2 4 2 2 3 6 ఇట్లా అయ్యారు కదా. ఫ్రెండ్స్ ఇది అంబేద్కర్ నిలయం, ఇది నర్సరీ 1st క్లాస్. సో ఈ రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఈ రూమ్ చాలా పెద్దగా ఉంటుంది. సో మనకి ఎంట్రన్స్లోనే చూడండి ఫిల్టర్ మిషన్ అయితే ఉంది. పిల్లలందరికీ అయితే ఫిల్టర్ వాటర్ అయితే యూజ్ చేస్తారు. సో చూడండి ఇక్కడ బ్లాక్ బోర్డు ఉంది, ఇది ఓల్డ్ది. దీని పక్క పొంట ఒక పోస్టర్ అయితే ఉంది, యాక్షన్ వర్డ్స్ అట సార్. ఇటు చూడండి దేవుణ్ణి రవి లక్ష్మీనారాయణ ప్రస్తుతానికి సర్పంచ్ గారు వాళ్ళైతే ఇక్కడ ఈ చిత్రపటం అయితే డొనేషన్ చేసి వేయించారు. సో వీళ్ళని చూసి మేము కూడా
మిగతా చిత్రపటాలు అయితే వేయించాం. సో ఇక్కడ చూడండి ప్లేసెస్, వైల్డ్ ఎనిమల్స్, ఇక్కడ వెహికల్స్, వాట్స్ పోస్టర్లు అయితే ఉన్నాయి. ఇంకో ఇటు ఒక బ్లాక్ బోర్డ్ ఉంది. అలాగే ఇక్కడ చూడండి టీవీ ఉంది. చింతరాజు గారు అయితే ఇది డొనేషన్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి స్పీకర్ బాక్స్ అయితే ఉంది. 26 జనవరికి ఆగస్ట్ 15కు పిల్లలు డాన్స్ చేయడానికి. ఇది కూడా స్కూల్ ఫండ్స్ వచ్చినాయి, దాని నుండి కొన్నారట. వాట్స్ చిత్రపటం అయితే ఉంది. ఇది కూడా దేవుని రవి లక్ష్మీనారాయణ గారు అయితే ఇది దాత ద్వారా అయితే వేయించారు. ఈ రూమ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది చూడండి. ఫ్యాన్లు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఎలా వచ్చినావు? ఇక్కడ నేను ఎక్కడ పడితే అక్కడ ఇల్లు గుర్తుందా? మెమరబుల్, బెస్ట్ మెమరబుల్. ఇట్లా బాడీ మీద పెట్టుకొని. ఫ్రెండ్స్, నరేష్ సార్ అని ఉండే సార్ ఏం చేసిందంటే బాహుబలి సినిమా రిలీజ్ అయింది. ఎవడంట నిన్ను ఎత్తుకుంటానే సార్ సాంగ్ వాడుతూ కన్నయ్యని ఒక వాటర్ బాటిల్ ఎత్తుకుని పెట్టుకొని ఇక్కడ పిల్లల ముందు యాక్టింగ్ చేయించాడు. సో అప్పుడు కన్నయ్య యాక్టింగ్ స్టార్ట్ అయింది అనుకుంటా. ఆ వీడియో మా ఛానల్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసింది. ఇక ఈ రూమ్తో అంత అనుబంధం అయితే ఉంది మనకు. ఈ ఫిల్టర్ మిషన్ కూడా ఊరిలో ఉన్న దాతల సహకారంతో ఫిట్ అయితే చేయించినాం. ఇక క్లాస్ రూమ్ పక్క పొంట వాష్ ఏరియా కూడా ఉంటుంది. సో ఇక్కడే లంచ్ చేస్తారు కాబట్టి వాష్ చేసుకునే ఏరియా కూడా చేయించారు. ఇగో ఇదైతే పిల్లలకు డ్యాన్స్ చేయడానికి అయితే స్టేజ్. ఇది ఈ స్కూల్కి ఇదే పెద్ద స్టేజ్. ఇక మాకు ఫస్ట్ ఈ స్టేజ్ని అయితే దాత సహకారంతో సెట్ చేసినాం. తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని ఫండ్స్ వచ్చిన తర్వాత మీద టైల్స్ చిన్న చిన్న రిపేర్లు అయితే కూడా చేయించారు. సో చూడండి ఇక్కడ ఇంగ్లీష్లో అయితే ఉంది. నువ్వు ఎన్ని పాటలకు ప్రైమరీ స్కూల్. ఎన్ని పాటలకు డాన్స్ చేసినావు ఇక్కడ? నువ్వు అయ్యో డాన్స్ చేయలేవరా? స్టేజ్ చిన్న కన్నా వేసిన పాటలు ఉన్నాయి, వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. చిన్న కన్నా వేసినాయి. ఫ్రెండ్స్, ఇది కొత్త బిల్డింగ్ అయితే చూసారు కదా. ఈ కొత్త బిల్డింగ్ నుంచి అయితే ఇగో ఇది అంతా గ్రౌండ్ చేశారు. ఒకప్పుడు ఇదంతా పెద్ద గుట్టలాగా ఉండే. ఆ గుట్టని కాస్త మొత్తం క్లీన్ చేయించి గ్రౌండ్కి అయితే ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు ఆడుకోవచ్చు వాలీబాల్, క్రికెట్. చిన్నపిల్లలకు 5వ తరగతి దాకానే ఉన్నది కాబట్టి చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఇక్కడ. ఫ్రెండ్స్, మీకు అలాగే ఇంకొకటి ఈ స్కూల్ పిల్లల కోసం అయితే వంటగది అయితే ఇక్కడనే పక్కకే ఉంటుంది మనకు. చూసారు కదా మా స్కూల్కు ఇదే కిచెన్. మరి ఇక్కడ వంట చేసేది ఎవరో తెలుసా కదా, మన గంగవ్వ వేస్తుంది ఇక్కడ వంట అయితే. ఇక్కడ ఒక నెంబర్ ఉంది, మీరు గుర్తుపట్టరా? 14/4 GPPS నెంబర్ అని. అది ఏంటో తెలుసా? మొన్నదాకా సర్పంచ్ ఎలక్షన్ అయింది కదా, ఇక్కడ 4th వార్డు వాళ్ళు ఇక్కడ ఓటు అయితే వేశారు. సో అందుకే ఆ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇక ఈ స్కూలే మా ఊరికి ఎండ్ ఇక్కడికి. దీని తర్వాత అయితే అన్ని పొలాలే ఉంటాయి. సో ఇక్కడ నుండి మళ్ళీ ఊరు అటు సైడే ఉంటుంది మొత్తం. సో ఈ చెట్లు చూడండి. ఇక్కడ మేము షార్ట్ ఫిలిమ్స్ తీసినాం స్పైడర్ మ్యాన్ది. ఇగో ఇదే చెట్టు. మంచి వాతావరణం అయితే ఉంటుంది మా ఊరు స్కూల్ దగ్గర అయితే. 4th క్లాస్ రూమ్ అయితే సర్వేపల్లి రాధాకృష్ణ నిలయము. ఇటు 5th క్లాస్ రూమ్ వివేకానంద స్వామి నిలయము. ఈ క్లాస్ వచ్చేసరికి భగత్ సింగ్ నిలయము. ఇగో ఇక్కడ బయట కూడా ఒక హాల్ టైప్ ఉంటుంది. ఇక్కడ కూడా క్లాసెస్ నడిపిస్తారు. బోర్డు అయితే ఉంది. కన్నా గుర్తొస్తున్నాయి మీ స్కూల్ మెమరీస్? గుర్తొస్తున్నాయి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది మా వీడియో. మా స్కూల్లో అయితే 2 టీచర్లు ఉన్నారు. లాస్ట్ ఇయర్ 3 ఉండే. సో పిల్లల స్ట్రెంత్ తక్కువ ఉండడం వలన ఒకళ్ళు అయితే ట్రాన్స్ఫర్ అయితే అయ్యారు. మా దగ్గర అయితే మంచి మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మీ దగ్గర కూడా ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అనేది కింద కామెంట్ అయితే చేయండి. మరి ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇందులో ఏమైనా మిస్టేక్లు ఉంటే దయచేసి క్షమించండి. మాకు తెలిసిందే చేసినాం. అలాగే మాకు ఈ వీడియో తీయడానికి సహకరించిన స్కూల్ టీచర్లకు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం. రేపు 26 జనవరి ఉంది కదా, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరి లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట నొక్కండి. ట్రెండ్స్ అడ్డా. బాయ్ బాయ్.